ఢిల్లీలో దీక్షలు చేయటం తప్ప తప్ప అంటారు. ఓకే, ఢిల్లీలో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా ఏదన్నా చేయొచ్చు. కోర్టులకు వెళ్ళారు వాళ్ళు, బీజేపీ పార్టీ పిల్లేశారు, కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, అది మ్యాట్రిక్ సబ్జెక్ట్ చేసి. అలాగే వాళ్ళు దీక్ష ఇక్కడ చేస్తారా ఢిల్లీలో చేస్తారా వాళ్ళ ఇష్టం. సరే, దే చోజ్ ఢిల్లీ. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఏ ప్రాతిపదిక మీద మీరు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు, అబద్ధాల పునాదుల మీద ఢిల్లీ వరకు తీసుకువెళ్ళటం ఏంటనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా పాత్రికేయురాలు అడిగింది, ఆ 36 మంది రాజకీయ హత్యలు అంటున్నారు, ఆ హత్యల పేర్లు చెప్తారా అంటే టక్కలేసి వెళ్ళిపోయాను, నా భోజనం టైం అయిపోయిందని. మరి ఢిల్లీ దేశంలో కూడా ఆ 36 పేర్లు విడుదల చేస్తామని చెప్పి విడుదల చేయకుండా ఇప్పటి వరకు దాక్కుని అబద్ధాలు చెప్తూ 36 అంటే అబద్ధాలు చెప్తూ రాజకీయ హత్యలు చెప్తూ ఎంత రాజకీయ హత్యలని చెప్పటం ఎంతవరకు సహేతుకం అన్నదే ప్రాతిపదిక. అది కాకుండా 40 రోజులు కానటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్రఫ్ చేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి అంటాం హాస్యాస్పదం కాదా? నవ్వుల పాలు అవ్వట్లేదు మీరు? దేశ స్థాయిలో మీరు మీ పార్టీ నవ్వుల పాలు అయింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి ఏంటి, మళ్ళీ తప్పుడుది పిల్లికి ఎల్లికి సాక్ష్యం అన్నట్టుగా మీ హయాంలో జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఏమి జరగలేనన్నట్టుగా చెప్పుకుంటూ అనేకమైన దాడులు చేసి మీరు ఒక పిల్లి 100 ఎలుకలు తినేసి మీ పూజ కాశీకి వెళ్ళిందంట, నేను పవిత్రాలు. అలా చేయటమే కాకుండా అటువంటి పనులు చేసిన వాళ్ళ మద్దతు కూడా మీరు తెచ్చుకున్నారు. ఇది అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని నేరాలు ఘోరాలు చేశారంటే ప్రతి ఊర్లో బాహుబలిని ప్రోత్సహించినటువంటి పార్టీ అది. నేను ఇంకోటి చెప్తాను, వాళ్ళు అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఎంపీగా ఉంటే ఆయన మీద అనేకమైన కేసులు పెట్టి రోజుల తరబడి జైల్లో పెట్టి వేధిస్తే, ప్రతిపక్ష పార్టీని వేధిస్తే ఆయన తర్వాత పార్లమెంట్ కు వచ్చి జరిగినని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఇలా చేస్తారా, ఇంత విధంగా దారుణం చేస్తారా అని చెప్పేసి. అంటే అటువంటి అకృత్యాలు చేసిన ఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీ మద్దతు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి అఘాయిత్యాలు ఘోరాలు ఎన్నికల తర్వాత ఆ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక మంది చంపారు, మానభంగాలు చేశారు. కింద సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే ఎంతో మంది చంపారు, వేలాది మంది అస్సాంకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. అటువంటి ఘోరాలు నేరాలు చేసి దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్ లాంటి పార్టీలు మద్దతు తీసుకుని, అంటే దొంగలందరూ కలిసి ఒక చోట చేరారు, దొంగలందరూ కలిసి ఒక మద్దతు తీసుకున్నట్టుగా అందరూ కలిసి ఒక చోట చేరినట్టుగా ఉంది, కానీ ఎక్కడ దాని హేతు పద్ధతి ఏం కనపట్టలేదు. సో మీ ఢిల్లీ దీక్ష ద్వారా సాధించింది ఏంటి? ఏమీ లేదు, మీరే అపహాస్యం అయ్యారు. ఇంకా